సార్ వెల్కమ్ టు సమృద్ధి. థ్యాంక్ యూ సార్. మా ప్రేక్షకులకు చాలా 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 అమూల్యమైన లాల్ కితాబ్ రెమెడీస్ ఇస్తూ వాళ్ళకి అత్యుత్తమైన మార్గాలు చూపిస్తున్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా కాల్స్ వస్తున్నాయి. సార్ ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్నట్టుగా దశలు దోషాల గురించి మాట్లాడుకున్నాం సార్. దీని గురించి బాగా కాల్స్ వస్తున్నాయి. ఇంతకుముందుకు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం అంటే విద్య గురించి చెప్పుకున్నాం, ఉద్యోగం గురించి చెప్పుకున్నాం, వ్యాపారం గురించి చెప్పుకున్నాం, పెళ్లి గురించి చెప్పుకున్నాం, సంతానం గురించి చెప్పుకున్నాం. కామన్గా ఈ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి, కానీ కొంతమందికి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు వస్తా అంటారు? మనం అన్నట్టు ఇంతకుముందుకు మీరు ఒక రీలో పితృదోషం అన్నారు. పితృదోషం వల్ల ఇవన్నీ వస్తాయంటున్నారు. ఈ పితృదోషం గురించి చాలామంది అడుగుతున్నారు. సో పితృదోషం గురించి మీకు సరైన వివరణ దయచేసి మా ప్రేక్షకుల కోసం ఇస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా అండి. యాక్చువల్గా పితృదోషం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఉన్న దోషాలను అన్నిటినీ సమ్మేళనం చేస్తే కలిగే దోషం ఎంత భయంకరంగా ఉంటుందో ఆ పితృదోషం వల్ల పరిణామాలు అంత భయంకరంగా ఉంటాయి. ఓకే, అంటే భయంకరం అంటే ఇంకా వాడు అనుభవించిన కష్టం అంటూ ఉండదు. ఓకే, పితృదోషం వస్తాయి. ఓకే, రైట్ ఫ్రమ్ బాల్యం నుంచి ముసలితనం దాకా ఎన్ని ఫేజెస్లో ఉన్నాయో ఏదో ఒక ఫేజ్లో ఆ పితృదోషం అనేది పట్టుకొని పీడిస్తుంది. ఓకే ఓకే, అసలు ఫస్ట్ పితృదోషం ఉంది, దానికి సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ ఏంటంటే నాకు అన్నిటికీ ప్రథమ సిమ్టమ్ ఏంటంటే మీరు ఉంటున్న ఇంటి దగ్గర రావి చెట్లు మొలకలై గోడలకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మొలుస్తూ ఉంటాయి. చాలా దగ్గర కనబడుతుంటాయి సార్. 101% ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు పితృదోషం ఉంది అని ఫస్ట్ ప్రథమ నిర్ధారణ. అది నైస్. ఓకే ఓకే, ప్రథమ నిర్ధారణ. నెక్స్ట్, ఈలోపు వాళ్ళంతా హ్యాపీగా నడుస్తుంది అంటే రియల్లీ గుడ్. కానీ ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకు ఈ పితృదోషం వల్ల ప్రాబ్లం రాబోతోంది. సో ఖచ్చితంగా వాళ్ళ జాతక విశ్లేషణ చేస్తే వాళ్ళకు అది ఉందా లేదా తెలుస్తుంది అన్నమాట. కానీ చెట్టు వచ్చింది అంటే 100% ఉందండి. ఓకే ఓకే, అది వన్ ఆఫ్ ద ఇండికేషన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పితృదోషం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయంటే ఫస్ట్ విద్య దగ్గర నుంచి మొదలు పెడితే సరైన చదువు అవ్వదు. ఓకే, చదువుకున్నాడు, సరైన ఉద్యోగం దొరకదు. ఓకే, ఉద్యోగం దొరికింది, ఓకే, పెళ్ళి కావడం దగ్గర చాలా డిలే ఉంటుంది. ఓకే, పెళ్ళి టైం టేకింగ్, ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వవు, దగ్గర దాకా వస్తుంటాయి, బ్రేక్ అవుతుంటాయి. ఓకే ఓకే, అసలు ఏం సమస్య అర్థం కాదు. అన్ని అర్హతలు ఉంటాయి ఆ పిల్లోడే కానీ పిల్లే కానీ ఈ దోషం ఉన్నది వాళ్ళకి అన్ని అర్హతలు ఉంటాయి. అంటే చదువుకుని ఉంటారు, అందంగా ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ మ్యారేజ్ వచ్చి బ్రేక్ అవుతూ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారు పెళ్లి కాలేదంటే కుజదోషం అనుకుంటారు. కానీ కుజదోషం వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఇది మీరు నమ్మరు, పితృదోషం అనేది చాప కింద నీరులాగా 99% జాతకాల్లో ఈరోజు నేను చూస్తున్న జాతకాల్లో ప్రతి ఒక్క జాతకంలో కామన్గా వచ్చే దోషం ఇది ఒక్కటే కనబడుతుంది. అంత అంటే తీవ్రంగా ప్రబలిపోతుంది. దీన్ని ఐడెంటిఫై సరిగ్గా చేసుకోవట్లేదు. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఏదో వేరే వేరే దోషాలని చెప్పేసి వేరే వేరే పూజలు చేసుకోవడము, అయినా ఫలితం రాకపోవడం. ఎందుకంటే అసలు ఉన్నది ఏంటి పితృదోషం, మనం చేసేది వేరే దోషానికి నివారణ. ఓకే, ఎక్కడ మనకు రిజల్ట్ వస్తుంది? రాదు కదా. సో ఇక్కడ సిమ్టమ్స్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళి కాదు, పెళ్ళి కాకుండా సరే ఏదో ఒక పుణ్యం చేసుకున్నాడు, ఒక సంబంధం సెట్ అయింది, పెళ్ళి కూడా అయింది, పిల్లలు పుట్టే దగ్గర చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే ఓకే, సో ఇంకా పుణ్యం జరిగింది, ఏదో అమ్మాయి వచ్చిన అమ్మాయికి ఆ దోషం లేకపోయి ఉండొచ్చు, ఆ అమ్మాయి వల్ల సంతానం ఏర్పడింది. ఓకే, ఆ పిల్లలు అంగవైకల్యంతో పుట్టొచ్చు. ఓకే, మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎటువంటి అంటే హెల్త్ ఇష్యూస్తో పుట్టవచ్చు. ముందు భవిష్యత్తులో అంటే వాళ్ళు ఎదుగుతూ ఉండగా వాళ్ళు ఇన్ బిట్వీన్లోనే వాళ్ళు తను చాలించడము, అంటే మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోవడం, ఇలా జరుగుతుంటుంది పిల్లలు. ఓకే, మళ్ళీ సేమ్ థింగ్ ఇతని లైఫ్లో ఎలా జరిగిందో అలాగే పిల్లలు కూడా విద్యా బుద్ధుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఉద్యోగము, మళ్ళీ వయసుకు వచ్చిన తర్వాత పెళ్ళి, ఇవన్నీ ప్రతి చోట ఆటంకాలు అవుతూ 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 ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే వాళ్ళ వంశం ఇంకా ముందుకు వెళ్ళడానికి లేదు అన్న పరిస్థితి తీసుకొస్తుంది. ఓకే ఓకే, అంటే అక్కడ
మగ సంతానం అయితే పితృదోషం లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ అక్కడ విషయం ఏంటంటే మగ సంతానం అయితే పితృదోషం లేదు అని కాదు. అక్కడ మగ సంతానం పితృదోషం ఎవరు ఉండరు. అదొక వన్ ఆఫ్ ద మెయిన్ ఇండికేషన్ అన్నమాట. ఎవరైనా కుటుంబంలో వరుసగా ఆడపిల్లలే పుట్టారు, ఇంకా వాళ్ళ వంశం ముందుకెళ్ళట్లేదు, 101% అక్కడ పితృదోషం కనబడుతుంది, ఇంకా ముందుకెళ్ళట్లేదు వంశం. సో ఇక్కడ కంపల్సరీ మనం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లల్లో ఎవరికైనా ఒక్కళ్ళకి జాతకంలో పితృదోషం వచ్చినా కూడా వీళ్ళకు పెళ్లి చేయక ముందే ఆ పితృదోషం నివారణ అనేది ఖచ్చితంగా జరగాలి. జరగకపోతే పెళ్ళైన తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలకు కూడా ఈ పితృదోషం అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళకి ఈ సమస్య కాకపోయి ఉండొచ్చు, కానీ ఈ జనరేషన్లో ఖచ్చితంగా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎక్కడో ఒక చోట ఈ పితృదోషం అనేది ఆ వంశానికి కంప్లీట్గా ఒక డెడ్ ఎండ్ దగ్గర తీసుకెళ్ళి వదిలేస్తుంది. సరే, ఇప్పుడు ఈ పితృదోషం అసలు ఎట్లా వస్తుంది? మంచి క్వశ్చన్. అంటే పూర్వజన్మలు అని కావచ్చు, వీళ్ళే చేసుకున్న పాపం కాదు మన ఈ పితృదోషం అనేది. వీళ్ళ యాన్సిస్టర్స్ అంటే తాత ముత్తాతలు, ఓకే, వాళ్ళు ఒక రావి చెట్టును కొట్టిన, ఒక మహాపండితుణ్ణి అవమానపరిచిన, వారి తల్లిదండ్రులు అంటే ఎవరైతే గతించిన పితృ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు సరిగ్గా చేయకపోయినా, ఓకే, ఇట్లాంటి ఏది జరిగినా కూడా పితృదోషము ఆ వంశానికి మొత్తానికి అంటుకోవడం జరుగుతుంది. అది ఎలా అవుతుందంటే ఒక తండ్రికి వచ్చిందంటే తండ్రి నుంచి పిల్లల నుంచి మళ్ళీ ఇంకా క్యారీ అవుతూ ఉంటుంది అనమాట. మీ ఆస్తులు ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతాయో మీ తాత ముత్తాతలు నింపించింది, వీళ్ళు చేసిన ఇటువంటి ఏదన్నా ఉంటే దోషాలు అంటుకొని ఉంటే అది కంప్లీట్గా వంశానికి అంటుకొని వస్తుంటుంది క్యారీ. ఇది ఎక్కడో చోట దీన్ని స్టాప్ చేయాలి, లేకపోతే వంశమే స్టాప్. క్లియర్, అది ఎక్కడో చోట దాన్ని స్టాప్ చేయాలి. ఓకే, సో ఇక మీరు అడుగుతున్న కొద్దిగా నాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్, ఈ సహజంగా అందరికీ ఉంటుంది. ఒకరింట్లో 3 కొడుకులు ఉన్నారండి. ఒక్కడికి సంతానం లే అనుకుందాం, ఒకరికి 2 ఆడపిల్లలే, మీ తరక మగ పిల్లవాళ్ళు ఉన్నారు. ఆ ఆడపిల్లలు 2 వరకు వాళ్ళకి పితృదోషం ఉన్నట్టే. అంటే ఇంకా మగ సంతానం లేకపోతే పితృదోషం ఉన్నట్టే, అక్కడ వచ్చినట్టే. అదే అంటే ఇప్పుడు ఒక బ్రాంచ్ చెట్టుకు ఎన్నో కొమ్మలు వస్తాయి. ఓకే, ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ రావట్లేదు అంటే అర్థం ఏంటి? ఆ బ్రాంచ్ అక్కడ ఆగిపోయింది అని అర్థం. అవునా కదా? సో అతను ఈ ఆడపిల్లల తండ్రి ఎవరైతే ఉన్నాయో అతనికి గత జన్మలో ఈ దోషం ఉండడం వల్ల ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇతనే చేయకపోయి ఉండొచ్చు, అది ఎక్కడి నుంచో వాళ్ళ వంశంలో ఎక్కడో చోట అది ఎంటర్ అయి ఉండొచ్చు. చాలా మంది పితృదోషం అనగానే ఏమనుకుంటారు అంటే నా తండ్రికి నేను చేయలేదేమో, నా తండ్రి వల్ల నా ప్రాబ్లం వచ్చిందేమో, నా తాత వల్ల ప్రాబ్లం వచ్చిందేమో అని అనుకుంటుంటారు. అది వన్ ఆఫ్ ద రీజన్. బట్ మ్యాక్సిమం టైమ్స్ అది యాన్సిస్టర్స్ నుంచే క్యారీ అవుతుంది. అది వంశ వృక్షం అనేది ఎంత శాఖోపశాఖలుగా విస్తరిస్తేనే అది వంశం అభివృద్ధి జరిగినట్టు. ఎప్పుడైతే ఒక బ్రాంచ్ ఆగిపోయింది అంటే వంశం ఆగిపోయింది. అవునా కదా? సో పితృదోషం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా సార్. ఓకే, ఈ ప్రాబ్లమ్స్తో సతమతం అవుతున్న వారికి ముందు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ వంశంలో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి లాల్ కితాబ్లో మనకన్నా రెమెడీస్ ఉన్నాయా? ఎందుకంటే ఈ సమస్య చాలామంది చాలా రకాలుగా చూస్తారు. వాళ్ళని కాలసర్ప దోషం అంటారు, కుజ దోషం అంటారు, రాహుకేతు దోషం అంటారు. సో మీరు ఎగ్జాక్ట్గా ఇది పితృదోషం అని మీరు క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ముందు తరం అంటే ఈ తరం లేకుండా నెక్స్ట్ తరానికి ఉండవచ్చు అని మీరు చెప్తున్నారు. కాబట్టి ఇన్ కేస్ ఉన్న వాళ్ళకి రాకుండా చేయడానికి ఇలాంటి రెమెడీస్ ఉన్నాయి లాల్ కితాబ్లో. ఈ సమస్య నుంచి బయటపడి అన్నీ సవ్యంగా జరగడానికి మా కోసం ఏమైనా రెమెడీ ఇవ్వగలుగుతారా? తప్పకుండా అండి. లాల్ కితాబ్ యొక్క ప్రత్యేకత ఇది ఏంటంటే, మనము ఒక మనిషికి ఉన్న దోషం ఎంత పెద్ద దోషమైనా సరే అది తనకు తాను చేసుకుని ఆ నివారణ రెమెడీ చేసుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటపడే విధానము ప్రత్యేకంగా లాల్ కితాబ్లో ఎన్నో చెప్పబడ్డాయి. అలాగే మనకు పితృదోషానికి కూడా ఒక అద్భుతమైన రెమెడీ ఉంది. ఓకే, అది మన ప్రేక్షకులకు చెప్పాలి. ఎందుకంటే 99% ఆఫ్ కుండలీస్ ప్రతి ఒక్కరికి దాంట్లో వచ్చే వేరే ఇతర దోషాలలో
కామన్గా వస్తున్న దోషం పితృదోషం. ఇది లేకుండా అసలు జాతకం రావట్లేదు. ఓకే, కంపల్సరీ రెమెడీ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఎటువంటి రెమెడీ వేరే ఇంకా ఎటువంటి పూజలు పునస్కారాలు చేసినా కూడా వాళ్ళకి అందదు. ఇక్కడ ఇంకోటి ముఖ్యమైన విషయం మీకు తెలియాలి ఏంటంటే, ఇప్పుడు మనము పితృదోషం ఉన్న వ్యక్తి ఒక పూజ కానీ ఒక హోమం కానీ ఒక వ్రతం కానీ చేసుకున్నాడు. ఓకే, చేసుకున్న తర్వాత అతనంటే ఒక కామ్యార్థమే కదా చేసుకునేది. ఏదో ఒక పని కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, లేదంటే ఏదో ఒకటి ఆశించి ఒక పూజ చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఏ దేవతకైతే ఇతను పూజ చేసుకుంటాడో ఆ దేవత కరుణిస్తుంది. అంటే ఇతను నిష్టగా మంచిగా కరెక్ట్గా చేస్తే, విధి విధానంతో చేస్తే ఆ దేవత కరుణించి వరమిచ్చే ముందు ఏమవుతుందంటే, ఇతని వంశానికి చెందిన వంశస్థులు ఎవరైతే ఉంటారో ఆ పితృదేవుళ్ళ దగ్గరికి వెళ్తారు. ఓకే, వెళ్ళేసి అడుగుతారన్నమాట, మీ వంశం నుంచి పలానా వ్యక్తి ఒక కామ్యార్థమై ఈ పూజ చేసుకున్నాడు, మరి ఇవ్వమంటారా అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ పితృదేవుళ్ళు వాళ్ళ అంగీకారంతోనే మీకు ఫలితం అందాలా వద్దా అనేది డెసిషన్ మేకింగ్ అనేది అక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏ దేవతను మొక్కినా మళ్ళీ వాళ్ళు వెళ్ళేది పూర్వీకుల దగ్గరకే కంపల్సరీ. చాలా గొప్పగా చెప్పారు సార్. సో అక్కడ కనుక మనకు ఎస్ ఆర్ నో అని వచ్చింది అనుకోండి, మీకు ఫలితం అందదు. నో అని ఎప్పుడు వస్తుంది? వాళ్ళు తృప్తి పడనప్పుడు. ఇప్పుడు ఈ వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు వాళ్ళని గుర్తు చేసుకోక, పితృపక్షాలలో కనీసం వాళ్ళ పేరున ఏదన్నా ఒక దాన ధర్మాలు చేయక, ఇవన్నీ చేయడం వల్ల పితృదేవుళ్ళు చాలా క్షోభకు గురవుతారు. అంటే వాళ్ళ యాత్ర అనేది సాగడానికి ఇక్కడ ఇచ్చే తర్పణాలు, ఇవన్నీ దానాలు అన్నీ పెద్దలకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. మనం ఇక్కడ ఏం చేసినా కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మీరు వినే ఉంటారు, చనిపోయిన తర్వాత తల్లిదండ్రుల పేరు మీద పూర్వం రోజుల్లో గోదానం కూడా చేసేవారు. అవును, గోదానం చేసేవారు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడైతే చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రయాణం జరుగుతుంటుందో కొన్ని భయంకరమైన నదులు ఇట్లాంటి వాటిని దాటాల్సిన పరిస్థితుల్లో వీళ్ళు ఇచ్చే ఈ గోవు తోక పట్టుకొని ఆ రక్త మాంసాలతో పారే నదిని దాటుతారంట. ఇది లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది, దాటలేని పరిస్థితి. సో వీళ్ళ సహకారం ఎంత అవసరం అంటే, దీని ఎగ్జాంపుల్తో మీకు అర్థమవుతుంటుంది. గోదానము కానీ ఇట్లాంటి భూదానం కానీ చేయడం వల్ల పైన ఉన్న వారికి ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాం మనం. సో ఈ డ్యూటీ ఎవరిది? వాళ్ళ వంశంలో పుట్టిన మనదే కదా. మనము ఈ పితృదేవులకు సరైన విధానంతో ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ జరిపితే వాళ్ళ జర్నీ అనేది సాఫీగా సాగుద్ది. ఎప్పుడైతే మనము ఇవన్నీ చెయ్యమో ఖచ్చితంగా వాళ్ళు చాలా క్షోభకు గురయ్యి వాళ్ళకు క్వశ్చన్కి వస్తారన్నమాట, నా వంశంలో పుట్టి మమ్మల్ని మర్చిపోయారు మీరు, ఈ వంశం ఎందుకు ఇంకా ముందుకెళ్ళడం అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అక్కడ నుంచి ఈ శాపాలు ఇవన్నీ ఆరంభమవుతాయి. అట్లా ఉంటుంది. సో పితృదోషములను గోదానం చేయమని చెప్తారు మీరు. గోదానం ఒకటే కాదు, అంటే వాళ్ళకి విధి విధానము పితృశ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానం చేయడం దగ్గర నుంచి పురోహితునికి వస్త్రదానం చేయడము, ఇట్లా గోదానం చేయడం, ఇట్లా రకరకాల దానాలు ఉంటాయి. ఇప్పుడు అందరూ ఉన్నవాళ్ళు కాదు, ఉన్నవాళ్ళు గోదానం చేస్తారు, లేని వాళ్ళు ఇంకా వేరే వేరే ఆల్టర్నేటివ్స్ పురోహితులు చెప్తారు. ఓకే, ఆ సందర్భంలో చెప్పినప్పుడు దానికి సంబంధిత దానాలు ఖచ్చితంగా చేసుకోవాలి. మనం ఆ పితృదోషంతో సఫర్ అవుతున్నాము కూడా తెలుసో తెలియక మనం ఏదో చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకు అర్థమై ఉంటుంది. మనకు నెక్స్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే, కామన్గా అందరికీ తక్కువ ఖర్చుతో ఉన్న పలంగా అందరూ చేసుకునే విధంగా ఏమైనా రెమెడీ ఉందా? ఉంది. నార్మల్గా అయితే మనకు అందరూ చేసే విధానం ఎలా ఉంటుందంటే, గయాకి వెళ్ళి కానీ, కాశీకి వెళ్ళి కానీ, అవును, నారాయణ నాగబలి ఇలా చాలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే అన్నీ పనిచేస్తాయి, పనిచేయవని కాదు, కొద్ది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అవునండి. సో ఇంత ఖర్చు సామాన్యుడు పెట్టలేని పరిస్థితి. మరి వాడికి దోషం ఎలా పోవాలి? అదే అడుగుతున్నాను మిమ్మల్ని. ఇక్కడ మనకు లాల్ కితాబ్ అద్భుతమైన రెమెడీ ఇచ్చింది. చెప్పండి సార్. 21 రోజులు. 21 రోజులు. ఓకే, 21 రోజులు
ఎవరికైతే ఈ దోషం ఉందో వారు శుచిగా తలస్నానం చేసి, అంటే రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మొదటి రోజు తలస్నానం చేయాలి. చేసి అంటే డైలీ స్నానం ఆచరించి వాళ్ళే స్వయంగా కొద్దిగా అన్నం వండాలి. ఓకే ఓకే. అన్నం వండి చల్లార్చి 21 రోజులు కంటిన్యూస్గా ఏదన్నా ఒక గోమాతకు ఈ ఆహారం తినిపించాలి. ఓకే. ఓన్లీ అన్నం అంతే? ఓన్లీ అన్నం. దాంట్లో అవి ఇవి పెరుగు కూర ఏమొద్దు, ఇంకా ఏది కలపొద్దు, ఓన్లీ అన్నం. ఓన్లీ అన్నం. ఓకే. లాల్ కితాబ్లో చెప్పబడిన రెమెడీ చెప్తున్నాను. ఓకే 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 ఓకే. సో ఇది ఇలా చేయడం వల్ల ఏమైందంటే, అంటే ఇక్కడ దీంట్లో చాలా రీజనింగ్ ఉంది. లాల్ కితాబ్ ఊరికనే చెప్పలేదు. గోమాత పాదాలలో పితృదేవుళ్ళు ఉంటారు. ఓకే. మనకు సర్వం మనకు 33 కోట్ల దేవుళ్ళు గోమాతలో ఉన్నట్టు పితృదేవుళ్ళు కూడా గోమాతలోనే ఉన్నారు. ఓకే. ఎప్పుడైతే మనము ఈ ఆహారం తీసుకొచ్చి గోమాతకు పెడతామో, అన్నం అంటే మనం తినే ఆహారమే. ఓకే. ఎప్పుడైనా పెద్దవాళ్ళకి మనము శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు నీ స్తోమతను బట్టి నువ్వు ఏదైతే తింటావో అదే ఆహారం పెట్టాలి. ఓకే. రాముల వారు వనవాసం చేసినప్పుడు దశరథ మహారాజుకి ఏం పెట్టారో తెలుసా పిండ ప్రదానంలో? లేదండి, వినలేదు. అక్కడ ఈ దుంపలతో చేసిన పిండితో ఆయన ఆహారం భుజించేవారు నిత్యం. ఆ దుంపలతో చేసిన పిండినే ముద్దలుగా చేసి పిండ ప్రదానం చేయడం జరిగింది. అప్పుడు ఏమైందంటే దశరథ మహారాజు గారికి తెలిసింది, నా కొడుకు ఇంత బీద పరిస్థితుల్లో ఉన్నాడా. ఓకే. సో ఈ పితృదోషంలో నిజం చెప్పాలంటే, ఈ లాల్ కితాబ్కి వస్తే 21 రోజు ఇలా ఈ అన్నము ఎప్పుడైతే మనము గోమాతకు తినిపిస్తామో ఈ దోష నివారణ అనేది 60% రిమూవ్ అవుతుంది మీకు మీ లైఫ్లోకి వెళ్ళి. 60% రిమూవ్ అవుతుంది. ఓకే. మిగతా 40% సేమ్ ఇలాగే 21 రోజులు మీరు ఇలా ఎలా చేస్తారో నెక్స్ట్ ఇయర్ కూడా 21 రోజు భోజనం వండి చల్లార్చి గోమాతకు తినిపించాలి. అన్నం వండి చల్లార్చి గోమాతకు తినిపించాలి. 21 రోజులు నెక్స్ట్ ఇయర్ కూడా మీరు సేమ్ ఇదే విధి విధానం పాటించాలి. అట్లా ఒక 4-5 సార్లు చేసుకోవాలి. 4 ఇయర్స్ 4-5 మీరు ఎంత చేస్తే అంత రిజల్ట్ ఉంటుంది అన్నమాట. అంటే పీరియడ్ ఏమైనా ఉందా సార్? ఈ మంత్లో దీనికి ఎటువంటి పీరియడ్ లేదు. పితృపక్షాల్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. లేదా మీ ఎవరైతే ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే మీరు ఇప్పుడు నాన్నగారు ఉన్నారనుకోండి, నాన్నగారు పోయిన తిథి ఉంటుంది అనుకోండి, ఆ తిథి రోజు స్టార్ట్ చేసి పెట్టుకుంటా కూడా బాగుంటుంది. సో ఓకే, అర్థమైంది. ఓకేనా? ఇలా చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పితృదోషం గురించి అద్భుతమైన నివారణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.